దేవుని బిడ్డలుగా మనము సంతోషించే సమయాల్లో ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో కూర్చున్నారు కదా, అందుకే చెప్తున్నాను. ప్రతి ఒక్కరి ఇంట్లో 3 మాటలు రోజు ఉండాలి. ఓకేనమ్మా, 3 మాటలు రోజు ఉండాలి. అందులో మొదటిది ఏంటంటే ముఖ్యంగా భార్యాభర్తలు, వైఫ్ అండ్ హస్బెండ్ ఫస్ట్, అలాగే తర్వాత పిల్లలు, కుటుంబంలో ఎవరైనా సరే అత్తమామలు అందరూ భార్యాభర్తలుగా కుటుంబంగా కావాల్సిన మొదటి మాట ఏంటంటే అందరింట్లో కూడా చెప్పుకోవాల్సిన మాట అంటే నేను నా ఇంట్లో ఫస్ట్ చెప్పాల్సిన మాట, మీరు మీ ఇంట్లో ఫస్ట్ చెప్పాల్సిన మాట అన్నమాట. అదేంటంటే సారీ. నచ్చదనుకుంటుంది. సారీ మీరు ఫస్ట్ చెప్పాలి. ప్రతి ఇంట్లో భర్త మీరు ఫస్ట్ చెప్పేది మీ భార్యకి సారీ. మీ భార్య భర్తకి ఫస్ట్ అంటే యూ మస్ట్ బి ద ఫస్ట్ పర్సన్ టు టెల్ సారీ. కుటుంబం బాగుండాలంటే మనలో ఒక బ్యాషిజం ఏంటంటే నేను చెప్తానా, అర్థమైన కానీ తప్పని నేను చెప్పను, అలా అవుతుంది. ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అవ్వాలంటే యూ మస్ట్ బి ద ఫస్ట్ పర్సన్ టు టెల్ సారీ. ఓకేనండి, ఇది మనకు వచ్చేది ఊరందరికీ సారీ చెప్పడం కాదు. నీ భార్యకు సారీ చెప్పు, నీ భర్తకు సారీ చెప్పు. అది చాలా ఇంట్లో ఏ ఇంట్లో అయితే ఈ పదం సిన్సియర్గా ఉంటుందో ఆ ఇంట్లో అంటే సారీ చెప్పుకునే పరిస్థితి నాకు ఉండదండి. అలాగంటే ఎవరో డామినేటింగ్ ఉన్నారనుకో. అలా ఇక్కడ 2 వ్యక్తులు ఒక చోట ఉన్నప్పుడు సారీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు రాదు? వస్తుంది, గ్యారెంటీగా వస్తుంది లైఫ్ కదా. కాబట్టి కొత్త సంవత్సరంలో ఈ 3 మాటలు చెప్పాలి. ఒకటి, అందరూ ఏం చెప్పుకోవాలంటే సారీ. అంటే అందరూ చెప్పుకోవడం కాదండి, నేను మాట్లాడేది యూ మస్ట్ బి ద ఫస్ట్ పర్సన్ టు టెల్ సారీ. అని ఇంట్లో నీవే మొదటిగా సారీ చెప్పాలి. ఆయన చెప్తే అప్పుడు చూస్తాను, అలా కాదు, నువ్వే చెప్పు. ఆయన చెప్తే నేను చూస్తాను, అలా కాదు, నీవు చెప్పు. రెండవది, సారీ నేను లేట్ అయ్యాను, సారీ లేకపోతే అనుకున్నాను, సారీ జరగలేదు, సారీ చెప్పండి అని. సారీ ఆవిడ నమ్ముతారులే, ఆవిడ అన్నా సరే మనం చెప్తున్నాం అని అనుకుంటూ అంటారు కదా. నేనేమన్నానంటే జస్ట్ యూ బీ సిన్సియర్ ఇన్ టెల్లింగ్, కన్వేయింగ్ సారీ. ఇది ముఖ్యం. రెండవది థ్యాంక్ యూ. ప్రతి ఇంట్లో ఇప్పుడు టీ పెట్టినది మీ భార్య అయినా సరే భార్య కూడా థ్యాంక్స్ పిస్తారు. మనం థ్యాంక్స్ చెప్పడానికి పిస్తున్నారు, థ్యాంక్స్ చెప్పండి. మీరు ఆమెకు థ్యాంక్ యూ అని చెప్పగానే మీరేం చెప్పాలి? అప్పుడు సిస్టర్స్ ఏం చెప్పాలి? మీరు శుభ్రం చేశారు కాబట్టి నేను చేశాను, మీకు థ్యాంక్స్ అని. అసలు ఇంట్లో థ్యాంక్ యూ అనే పదం పదే ఉంటే ఎంత బాగుంటుంది. అసలు ఈ కొత్త సంవత్సరంలో మనం చాలా విషయాల్లో మనం ట్రాన్స్పరెంట్గా మారిపోవాలి. ఎందుకంటే 2024 చాలా ఇబ్బందికరమైన సంవత్సరం. 2025 సంవత్సరం కూడా ప్రపంచ చరిత్ర ప్రకారం, బిబ్లికల్ హిస్టరీ ప్రకారం అంతా ఆశాజనకమైన సంవత్సరాలుగా ఉండవు. ఎన్నో పరిస్థితులు యేసు ప్రభు రాకడ దగ్గరకు వచ్చేస్తుంది. యేసు రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఊహించని పరిణామాలే ఎక్కువ జరుగుతాయి. ఆ ఊహించని పరిణామాలు జరిగే సమయంలో మనకు అర్థమైపోతుంది లైఫ్ అంటే ఏంటో అర్థమైపోతుంది. మనకి ఇలా అర్థమైపోతుంది. ఈ లైఫ్లో మనం చాలా పర్యాలు చేయవలసినవి, చెప్పవలసినవి మనం క్లియర్ అయిపోయేలాగా ఉండాలని కోరుతున్నాను. సో మనం ఏం చెప్పండి, మీరే చెప్పండి. ఫస్ట్ ఏం చెప్పండి? మీ అక్కగారికి మీరు ఫస్ట్ సారీ, మీ అన్నగారికి మీరే ఫస్ట్ సారీ చెప్పండి, మీ తమ్ముడికి మీరే ఫస్ట్ సారీ చెప్పండి, మీ చెల్లికి మీరే ఫస్ట్ సారీ చెప్పండి. ఒకసారి చెప్పేసి ఉంటుకోకూడదు అంటే ఇక మా నోట్లు ఎప్పుడు ఉండాలంటే బాధ పెట్టానేమో నేను సారీ, ఇబ్బంది పడుతున్నట్టున్నావు సారీ, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. 2
థ్యాంక్ యూ. ఇది ఎక్కువ చెప్పుకోవాలి. బయట గురించి మాట్లాడతారు. మీ ఇంట్లో మనం చాలా మందికి వందనాలు ఎక్కువ చెప్పేస్తాం, మంచిదే. కానీ నీ ఇంట్లో ఇది చక్కగా రోజు క్యారెట్స్ పెట్టుకున్న మీ మమ్మీకి థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పి, థ్యాంక్ యూ డాడీ అని చెప్పి, ఈ సంవత్సరం మీకు బట్టలు కొన్న మీ డాడీకి మమ్మీకి థ్యాంక్ యూ అని చెప్పి, మీకు 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 ఫీజు కట్టినటువంటి మీ కుటుంబానికి థ్యాంక్ యూ అని చెప్పి. ఇది ఎక్కువ చెప్తామా? ఒకటి సారీ, రెండు, మూడవది పదం ఇంట్లో ఉండాల్సిన పదం ఏంటి? ఐ లవ్ యూ అని చెప్పి. ఎంత ఎక్కువగా చెప్పుకోవడానికి ఉంటే అంత ఎక్కువగా చెప్పుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులతో చెప్పండి, మమ్మీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ అని చెప్పండి. భార్యాభర్తలు ఇంకా అసలు కోట్లు సార్లు చెప్పుకోవాలి, ఐ లవ్ యూ అని చెప్పి. పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా చెప్పండి పిల్లలకు, మీ అమ్మాయితో చెప్పండి, అమ్మ ఐ లవ్ యూ, అమ్మ ఐ లవ్ యూ. ఓకేనండి. ఇది ఎక్స్ప్రెషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 3 మాటలు మనం నేర్చుకున్నాను నేను క్లాస్ సంవత్సరం ముగించేసుకుంటున్నాం. ఒకటి సారీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ఎప్పుడైతే ఈ కుటుంబాల్లో ఈ 3 పదాలు ఎక్కువ ఉంటాయి, నేను చెప్పేది మీ కుటుంబాన్ని వెలుగులోగా చెప్పాల్సింది. కుటుంబం ఇన్సైడ్ ద ఫ్యామిలీ. ఈ 3 సారీ ఎక్కువ మీ భార్యకు, మీ భర్తకు, మీ బిడ్డలకు కూడా చెప్పాల్సి వస్తే చెప్పాలి. బిడ్డలకు కూడా ఒకసారి సారీ మా లేట్ అయిపోయింది అని చెప్పడం తప్పేముంది. ఇది ఏమి కూడా పట్టింపులు పంతాలు ఇంట్లో వాళ్ళకి ఎందుకంటే, ఇంట్లో వాళ్ళకి పట్టింపులు పంతాలు. సారీ అమ్మా నేను డ్రెస్ పొందను, పర్లేదు సారీ. నీకు డబ్బులు ఇవ్వాలనుకున్నది ఇవ్వలేకపోయాను, సారీ. యాక్చువల్లీ ఈ స్కూల్ కాదు, ఇంకో స్కూల్ జాయిన్ చేద్దాం బట్ ఐ కాంట్, సారీ. ఇది ఇంటిలో నెలకొని ఉండాల్సినటువంటి మాటలు. మళ్ళీ చెప్తున్నాను, సారీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ప్రభు మనకి ఎప్పుడు అలా చెప్తాను. నేను ప్రేమించున్నాను 2 సార్లు చెప్పాను. ఆయన ప్రేమ చాలా గొప్పది, యేసయ్య ప్రేమ చాలా గొప్పది. ఆమేన్. సో ఒకసారి కళ్ళు మూసుకుని మళ్ళా ప్రభు మా కుటుంబం ఎప్పుడు సంతోషంగా, నా హృదయం ఎంతో బాధ ఉందండి. ఆ బాధ ఇల్లంతా హ్యాపీగా ఉన్నారండి. మనకి కూర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు.